ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పర్యటనకు సంబంధించి ఈ అక్రమ బియ్యం వెనక ఎవరు సూత్రధారులున్నారు? ఇంత ఇంత పెద్ద మొత్తాన్ని ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి తరలిస్తా ఉన్నారు? ఈ బియ్యం వెనక ఎవరున్నారు? డిప్యూటీ సీఎంగా ఉన్న నన్నే ఈ ప్రాంతానికి రాకుండా అడ్డుకుంటున్నారు, మెసేజ్‌లు చేస్తున్నారు, కాల్ చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ సంచలనంగా మాట్లాడారు. నిజానికి డిప్యూటీ సీఎం ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్న వ్యాఖ్యలన్నీ కూడా ఒక సంచలనంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి అధికార పార్టీకి సంబంధించిన డిప్యూటీ సీఎం ఈ విధంగా మాట్లాడడం పట్ల ఒక చర్చ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా. గత రాత్రి అంటే 2 రోజుల కిందట టన్నుల బియ్యం అక్రమస్తైన ఒక ప్రత్యేక షిప్పుపై పట్టుబడిన పరిస్థితి నెలకొంది. దీంతో పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఆ ప్రాంతానికి వస్తారని అధికారులకు మెసేజ్ చేశారు, కాల్ చేశారు. అయితే చాలా 10,000 మంది బ్రతుకులు మీరొస్తే ఇక్కడ ఇబ్బందులు పడతాయి, వారి జీవనం పోతుంది అంటూ కూడా కొంతమంది అధికారులు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ నేరుగా మీడియాకు తెలియజేస్తారు. అసలు ఈ అక్రమ బియ్యం ఈ వెనక ఎవరున్నారు? చాలా డీప్ ఇన్వెస్టిగేషన్, పెద్ద తరహా వ్యక్తులు డీప్‌గా చేస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ ఒక సంచలనంగా మాట్లాడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ ఉదయం రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌పై కాకినాడకి చేరుకున్నారు. మార్గ మధ్యలో పిఠాపురంలో చిన్న చిన్న సమస్యల రీత్యా ఆయన్ని కాన్వాయ్‌ని ఆపి ప్రజలు కూడా సమస్యలు తెలియజేశారు. అవన్నీ కూడా పరిష్కరిస్తారని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తదుపరి కాకినాడ పోర్టుకి చేరుకున్నారు. పోర్టు నుంచి నేరుగా ఏదైతే ఒక షిప్‌లో బియ్యం పట్టుబడ్డాయో అక్కడికి వెళ్ళేందుకు ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళేందుకు, చూపించేందుకు కూడా అక్కడున్న యంత్రాంగం కాస్త ఇబ్బందులు పడుతూ అంతంత మాత్రంగానే చూపించారు. ఒక డిప్యూటీ సీఎం అయిన నాకే ఇలా ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంది? రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? ప్రధానంగా గంజాయికి అండగా గంజాయికి రాష్ట్రం అడ్డాగా మారిపోయినందుకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలనంగా మాట్లాడారు. ఆయన మాటలు కూడా ఒక ఆవేదన కనిపించింది. అధికారంలో ఉన్నాం అయినప్పటికీ కూడా అసలు కాకినాడ పోర్ట్ ఒక ప్రైవేట్ వ్యక్తులు మధ్యలో ఉందా, లేకపోతే ఏపీ సంబంధించిన ప్రభుత్వంలో ఉందా, లేకపోతే కేంద్రం దృష్టిలో ఉందా? ఏదేమైనా కానీ ఆ షిప్‌కి సీజ్ చేయాలి, ఏదైనా మరొక విషయం వస్తే నేను చూసుకుంటాను అంటూ కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి నెలకొంది. మరోపక్క కాకినాడ సిటీ ఎమ్మెల్యేకు కూడా కొండబాబుపై కూడా ఆయన పేర్కొన్నారు. మీరు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర ప్రాంతాలకి తరలిపోతున్నాయి. అనేక కంపెనీలు, దాదాపు 8 నుంచి 10 కంపెనీలు ఇక్కడి నుంచి బియ్యం తరలిపోతున్నాయి ఇట్లుగా తెలిసారు. అయితే ఎక్స్‌పోర్ట్ వరకు ఓకే. కానీ అక్రమంగా ఇతర ప్రాంతానికి చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోము. జర్నలిస్టులు కూడా కొన్ని ప్రశ్నలు వేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఎందుకంటే మీరు అధికారానికి సంబంధించిన ఒక డిప్యూటీ సీఎం ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతానికి తరలిసిన గతంలో సిఐడి ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పారు. ఎందుకు సిఐడి ఎంక్వైరీ వేయలేదు? ఇలా పలు విషయాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇదే విషయంపై గతంలో నేను ఒక ఉన్నతాధికారిని, పోలీసు ఉన్నతాధికారిని ఏం జరుగుతుందో కూడా అడిగాను. ఇప్పటికీ ఈ రోజుకి ఆ ఉన్నతాధికారి, పోలీసు అధికారి దానికి సంబంధించిన వివరణ కానీ, విషయాలు కానీ వెల్లడించిన పరిస్థితి నెలకొంది. పదే ఇక్కడికి వస్తుంటే కూడా నన్ను ఆపే ప్రయత్నం చేశారంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఒకసారి లోతైన అన్వేషణ చూద్దాం. కాకినాడ పోర్ట్ నుంచి గతంలో పవన్ కళ్యాణ్ కూడా పోర్ట్ నుంచి దాదాపు వేలాది టన్నుల బియ్యం, అక్రమ బియ్యం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాయి. అక్కడ కేజీ 70 రూపాయలకి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఇది భారీ కుంభకోణం అంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇండైరెక్ట్గా అప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేపై కూడా ఆయన నిప్పులు చెరిగిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. ఈ తరుణంలో ఒక వ్యక్తి మళ్ళీ తాజాగా, అంటే దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలల నుంచి 6 నెలలు ఆయన కాలం కావస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ ఏపీకి ప్రభుత్వం పాలనలో వీరికి అనుగుణంగా కొన్ని జరగటం లేదు, వీరికే అర్థం కాని పరిస్థితి నెలకొందన్న పరిస్థితులు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఆయనకి కూడా ఇక్కడ ఏంటి అసలు రాష్ట్రానికి సంబంధించిన పోర్టు, ఆంధ్రప్రదేశ్ పోర్టు, ఇక్కడి నుంచి రైస్ని ఎందుకు తరలిస్తున్నారు? ఎవరెవరు ఉన్నారు? ఇంత పెద్ద మొత్తంలో ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు ఎలా తరలిస్తున్నారు? మాకు అర్థం కావడం లేదంటూ కూడా పేర్కొంటున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ కూడా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దృష్టిలో కూడా పెట్టాం. నిజానికి లోతైన చేస్తే చాలా పెద్ద అస్తాలు, తిమింగలాలు కూడా ఇందులో ఉన్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నా దాంట్లో మనోహర్తో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు కూడా కూటమికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా ఆయన కూడా ఈ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈసారి పోర్టుకి సంబంధించి పోర్టు ప్రాంతంలో ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ఈ రైస్పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. నిజానికి అధికార పార్టీ అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే అధికార పార్టీకి తెలియకుండా చీమ కూడా కదలదు. అలాంటిది అధికార పార్టీకి మనుషులను కానీ, ఒక మంత్రిని కూడా ఆయనకు తెలియకుండా ఈ ప్రాంతంలో ఎన్ని జరుగుతున్నాయంటే ఎంత పెద్ద తిమింగలాలు ఉన్నాయి, ఎంత పెద్ద మనుషులు నెట్వర్క్ చేస్తున్నారో అన్నది అర్థం కాని ఉంది. ఏదేమైనా ఊరికినప్పుడు ఇదంతా ప్రజల్లోనే తేల్చుకుంటాను, ప్రజలకు తెలియజేస్తానంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పేర్కొన్నారు. అదైనా మనవారు ప్రస్తుతం ఆ సంబంధించిన శాఖ మంత్రిగా ఉన్నారు. అక్కడ సిటీ ఎమ్మెల్యేగా కాకినాడ నుంచి పోర్టు ఏదైతే ఉందో అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించి
ఆయన కొండబాబు ఉన్నారు. దీంతో ఆయనతో కూడా పేర్కొన్నారు. మీరు దృష్టి సారించాలి ఇక్కడ పూర్తిగా ప్రజలు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏది ఏమైనా గత రాత్రి ఫోన్ చేసిన వెంటనే కూడా ఇక్కడికి మీరు రావద్దంటూ అధికారులు చెప్పడం, మెసేజ్‌లు పెట్టడం, పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రాంతానికి రానివ్వకుండా ఇక్కడ నెట్వర్క్ చేస్తున్నారు. అంత పెద్ద నెట్వర్క్ ఇక్కడ ఉంది అంటూ కూడా పేర్కొన్నారు. మరి చూడాలి నెక్స్ట్ తదుపరి చర్యలు ఎలా ఉంటాయి. ఎందుకంటే 24 గంటల ముందే వేలాది కేజీలు అంటే టన్నుల కేజీల ఒక షిప్‌లో పట్టుబడ్డాయి. దాదాపు ఆ షిప్పు 6 అంతస్తుల మేర అంటే 6 స్టెప్స్ మేర ఆ షిప్ ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చారో ఆయన్ని కూడా 3 అంతస్తుల మించి పైకెక్కితే ఇంకెక్కడానికి అవకాశం లేదు అన్నట్టుగా మాట్లాడారని నేరుగా డిప్యూటీ సీఎంఏ పేర్కొన్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నన్నే అక్కడికి రానివ్వలేదు, అవి చూపించట్లేదంటే దీని వెనక ఉన్న నెట్వర్క్ ఏంటి, విధానం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నేను ప్రజల్లోనే తెలుస్తాను ఇదంతా అని కూడా ఓ పక్క పవన్ కళ్యాణ్ అయితే మాత్రం హెచ్చరించారు. ప్రస్తుతం కాకినాడకి సంబంధించి ఈ బియ్యం అక్రమ బియ్యంపై అయితే మాత్రం పంజా మోపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి ఎంక్వైరీ అయినా సరే ఖచ్చితంగా ముందుకు వేస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.